అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం చేయండి. చాలామంది చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ లైక్ మాత్రం చేయట్లేదు. ఒక 2-3 గంటలు కష్టపడితే ఈ వీడియోని మీ ముందుకు వస్తుంది. కాబట్టి మీరు లైక్ చేయడం ద్వారా నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా ఈ వీడియో అనేది రీచ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి కనీసం ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయినా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మొదటి అప్డేట్ కనుక చూసుకుంటే 12,000 టీచర్ పోస్టులకు మేల్లో నోటిఫికేషన్, బదిలీలు పదోన్నతుల అనంతరం జారీ, ఎలా చేపట్టాలా అనేటువంటి దానిపైన కొనసాగుతున్నటువంటి సందిగ్ధత. రాష్ట్రంలో ప్రస్తుతం ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మార్చి 4తో పదోన్నతుల బదిలీల ప్రక్రియ అయితే ముగుస్తుంది. అయితే బదిలీలు పదోన్నతులు పొందినటువంటి ఉపాధ్యాయులు ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడ ఏప్రిల్ 23 వరకు అయితే కొనసాగుతారు. ఏప్రిల్ 24న వారికి బదిలీలు అమలు చేస్తారు. పదోన్నతులు పొందినటువంటి వారు కూడా ఏప్రిల్ 24న బదిలీ కాబడతారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 25న బదిలీల ప్రక్రియ అయితే పూర్తయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ స్కూల్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేటువంటి అంశం అయితే స్పష్టంగా తెలిసేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ చివరిలో వీటిపైన స్పష్టత అయితే వస్తుంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులకు మేలు నోటిఫికేషన్ జారీ చేసేటువంటి అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికే TSPSC ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీ పోస్టులకు అయితే నోటిఫికేషన్లు జారీ చేసినటువంటి ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలోని దానికి సంబంధించిన బోర్డు ద్వారా ఆ ఖాళీలకైతే నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. అలాగే పోలీస్ శాఖకు సంబంధించి కూడా పోలీస్ శాఖకు సంబంధించినటువంటి సపరేట్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నియామకాలు అయితే చేపడుతుంది. అదేవిధంగా పాఠశాల విద్యాశాఖలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి మే నెలలో నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అయితే ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ ఎలా చేపట్టాలి అనేటువంటి దానిపైన స్పష్టత అయితే కొరవడింది. కొద్ది నెలల క్రితమే ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియపై ప్రభుత్వంలోనైతే చర్చ జరిగింది. ఈ సమయంలో అప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సోమేష్ కుమార్ ఉపాధ్యాయుల భర్తీని DSC ద్వారానే చేపట్టడానికైతే మొగ్గు చూపినట్లయితే తెలిసింది. కానీ 2017లో చేపట్టినటువంటి ఉపాధ్యాయుల భర్తీని TSPSC ద్వారా చేపట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూడా వారికి ఇస్తే మంచిదనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. కానీ TSPSC దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్లినటువంటి సందర్భంలో ఇప్పటికే మాకు చాలా ఎక్కువ నోటిఫికేషన్లు ఉన్నాయి కాబట్టి ఇది కూడా మాకేస్తే ఎక్కువ భారం అనేది పడుతుంది, కాబట్టి DSC ద్వారానే కండక్ట్ చేసుకుంటే బెటర్ అని దాని యొక్క ఒపీనియన్ అయితే తెలియజేయడం జరిగింది. కానీ ప్రభుత్వం మీరే కండక్ట్ చేయండి అని ఇస్తే అదేం చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇంకా DSC కండక్ట్ చేస్తుందా, TSPSC కండక్ట్ చేస్తుందా అనేటువంటి అంశం పైననైతే మనకు క్లారిటీ రాలేదు. దాని నుంచి ప్రభుత్వం నుంచి అయితే స్పష్టత రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బాధ్యతలు చేపట్టినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియను TSPSCకి అప్పగిస్తారా లేదంటే DSCకి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా చేపడతారా అనేటువంటి సందిగ్ధత అయితే కొనసాగుతుంది. కానీ ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ అనంతరం ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ మాత్రం వెలువనుంది. ఇక్కడ చాలామంది అయితే ఇక DSC రాదంటున్నారు. అంటే DSCలో జాబ్ కొట్టేటువంటి ప్రశ్నలు అనేటువంటి సిరీస్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దాని కింద కామెంట్లు చూస్తే DSCనే ఉండదట, ఇంకా ప్రశ్నలు ఏంటి సార్ అని అడుగుతున్నారు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉంటే గిట మీరు అది వదిలేసేయండి. ఇక అనవసరమైనటువంటి నెగిటివ్ థాట్స్ అనేటివి మైండ్లోకి రానివ్వకండి. ఖచ్చితంగా DSC నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ బదిలీ ప్రక్రియ అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ అనేది ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా మనకు వస్తుంది. కాబట్టి పాజిటివ్గా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు మీ వేలో ఆ రకంగానే ఉండేటువంటి ప్రయత్నం చేయండి. నెగిటివ్ అంశాలను అయితే మీ మైండ్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేసుకోకండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఉపాధ్యాయుల బదిలీల కంటే ముందు వరకు రాష్ట్రంలో సుమారు 15,000 SGT పోస్టులతో పాటు 2,000 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాల నేతలు అయితే చెప్తున్నారు. అయితే వాస్తవంగా అంత పెద్ద మొత్తంలో రాష్ట్రంలో ఉపాధ్యాయుల భర్తీకి అయితే ప్రభుత్వం సిద్ధంగా లేదనేది అధికారుల ద్వారా తెలుస్తున్నటువంటి సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల మూలంగా మరికొన్ని SGT పోస్టులతో పాటు తక్కువ స్థాయిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఖాళీలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 9,000 నుంచి 10,000 వరకు SGT పోస్టులు, మరో 2,000 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కలిపి మొత్తంగా 12,000 పోస్టులకు మేలో నోటిఫికేషన్ వెలువడేటువంటి అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇక్కడ ఏడాది లోపే రాష్ట్రంలో ఎన్నికలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఉపాధ్యాయుల భర్తీకి సైతం నోటిఫికేషన్లు జారీ చేసేందుకైతే సన్నాహాలు అయితే చేస్తున్నట్లయితే విశ్వసనీయమైనటువంటి సమాచారం. ఎందుకంటే అసెంబ్లీలో పేర్కొన్నటువంటి అన్ని నోటిఫికేషన్లు విడుదల చేసి
ఎక్కువ మంది అభ్యర్థులు ఆశపడేటువంటి డిఎస్సి నోటిఫికేషన్ కనుక వేయలేదనుకోండి చాలా ఇబ్బంది అనేది ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి పని అయితే చేయదు. ఖచ్చితంగా అది 12,000 మరి 9,000 8,000 మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా మనకు విడుదల చేసేటువంటి అవకాశం అయితే ఉంది. తర్వాత TSSPDCLకు సంబంధించినటువంటి దానిలో 1601 పోస్టులకైతే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. హైదరాబాద్లోని ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఇక్కడ డైరెక్ట్ ప్రాతిపదికన 1553 జూనియర్ లైన్మెన్, 48 అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి సంక్షిప్త ప్రకటన అయితే జారీ చేసింది. మొత్తం పోస్టులు కనుక చూసుకుంటే 1601 పోస్టుల వివరాలు. జూనియర్ లైన్మెన్ 1553, అర్హత 10వ తరగతితో పాటు ITI ఎలక్ట్రికల్ ట్రేడ్ వైర్ మ్యాన్కి సంబంధించిన వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత దాని లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇక్కడ జూనియర్ లైన్మెన్ పోస్టులకు ఈ రకంగా దీనికి సంబంధించి 18 నుంచి 35 ఏళ్ళు, అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులకు 18 నుంచి 44 ఏళ్ల మధ్య అయితే ఉండాలి. వేతనం లైన్మెన్కు 24,340 నుంచి 39,405 వరకు అయితే ఉంటుంది. అసిస్టెంట్ ఇంజనీరింగ్కు రూపాయలు 64,295 నుంచి రూపాయలు 99,345 వరకు అయితే ఉంటుంది. దీనికి సంబంధించి రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. జూనియర్ లైన్మెన్ ఖాళీలకు రాత పరీక్షలతో పాటు పోల్ క్లైంబింగ్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు. గమనిక చివరి తేదీ కనుక చూసుకుంటే ఇతర వివరాలు TSSPDCLకి సంబంధించి వెబ్సైట్లో ఫిబ్రవరి 15 తర్వాత అందుబాటులో ఉంచుతామని అయితే దీనికి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ అయితే మనకి ఈ రకంగా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ నోటీస్ను చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్లు అయితే ఇవి, దానికి సంబంధించి కావాల్సిన వాళ్ళు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. తర్వాత కేంద్ర ప్రభుత్వంలో 9.79 లక్షలకు పైగా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కేంద్ర మంత్రిత్వ శాఖలు డిపార్ట్మెంట్లో 9,79,327 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్న కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం అయితే ఇచ్చారు. 2021 మార్చి 1 నాటికి 78 మంత్రిత్వ శాఖ డిపార్ట్మెంట్లో 9,79,327 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అందులో అత్యధికంగా రైల్వే శాఖలో 2,93,943, డిఫెన్స్లో 2,64,706, హోంశాఖలో 1,43,536 పోస్టుల్లో 90,050 పోస్టులు కనుక చూసుకుంటే రెవెన్యూలో, 80,243 పోస్టులు కనుక చూసుకుంటే ఆడిట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. ఇక్కడ 25,934 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఈ రకమైనటువంటి అకౌంట్స్ అండ్ ఆడిట్ డిపార్ట్మెంట్లో ఉన్నాయని చెప్పారు. దాని తర్వాత కనుక చూసుకుంటే మళ్ళీ టెట్ నిర్వహించండి అంటూ మనకు ఈ న్యూస్ అనేది ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఈ న్యూస్ రాగానే కిందికెళ్ళి కామెంట్లు చేసేటువంటి ప్రయత్నం అయితే చేయకండి, ఎందుకంటే ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇక్కడ డిఎస్సి వేయాలని మాత్రం ఇంట్లో కూర్చున్నటువంటి అభ్యర్థులు అయితే ప్రయత్నిస్తలేరు, కనీసం ట్వీట్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తలేరు. కానీ మాకు డిఎస్సి రావాలని అయితే చాలామంది అంటున్నారు. మనం ప్రయత్నించందే ఏది రాదండి. కనీసం మీరు అనగానే డిఎస్సి నోటిఫికేషన్ వేస్తారని నేను అనట్లేదు, కానీ మీ యొక్క ప్రయత్నం చేస్తే మాకు తొందరగా నిర్వహించండి అని ఏదైనా రిప్రజెంటేషన్ కానీ ఆ రకంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఇవ్వడం కానీ, కనీసం కేటీఆర్ గారికి ట్వీట్ చేయడం కానీ, విద్యాశాఖ మంత్రికి ట్వీట్ చేయడం కానీ, ఆ రకంగా డిఎస్సి నిర్వహించండి అని మీ యొక్క ప్రయత్నం చేస్తే కనీసం అక్కడ ప్రభుత్వం నుంచి ఏదైనా ఒక స్పందన అయితే వస్తుంది కదా. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం చేయండి. వీళ్ళు టెట్ నిర్వహించాలని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, డిఎస్సి నిర్వహించాలని మీ ప్రయత్నం మీరు చేయండి. ఆ ప్రభుత్వానికి ఏది చేయాలనో తెలుసు కాబట్టి అది ఏది చేయాలనుకుంటే అదే చేస్తుంది, మనం చేయమన్నది చేయదు. కాబట్టి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఎవరి అవసరాలు ఏ రకంగా ఉంటాయో మనకు తెలియదు. మనకు అవసరంగా ఉన్నది ఇంకొకరికి అనవసరంగా ఉండొచ్చు, మనకు అనవసరంగా ఉన్నది ఇంకొకరికి అవసరంగా ఉండొచ్చు. కాబట్టి ప్రతిసారి మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. న్యూస్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ న్యూస్ లాగానే చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ను పరీక్షను మళ్ళీ నిర్వహించి తమకు కూడా గురుకుల డిఎస్సి టీఆర్టీ పరీక్ష రాసేటువంటి అవకాశం కల్పించాలని టెట్ అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తాము బీఈడీ చేసేటువంటి డిఈడి 2వ సంవత్సరం కోర్సు పూర్తి చేశామని, గతంలో నిర్వహించినటువంటి టెట్కు హాజరు కాలేకపోవడంతో పాటు దాదాపుగా 4 లక్షల మంది దాకా అర్హత సాధించలేకపోయామని పేర్కొన్నారు. గురుకుల డిఎస్సి నిర్వహించే ముందు మరోసారి టెట్ నిర్వహిస్తే తమకు కూడా న్యాయం జరుగుతుందని కోరారు. ఈ మేరకు గురువారం ఇతర ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావులకైతే వినతి పత్రాలు అయితే సమర్పించడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ జూలై 1న గ్రూప్ 4కు సంబంధించి రాత పరీక్ష అయితే ఉంటుందని
ఉంటుందని దానికి సంబంధించి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. నేటితో ముగియనున్నటువంటి గ్రూప్ 4 దరఖాస్తు గడువు ఈ రోజే లాస్ట్ డేటు. దీనికి మరియు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించిన పోస్టులకు ఈ రోజే చివరి తేదీ. కాబట్టి ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. 9 లక్షలు దాటినటువంటి దరఖాస్తులు దాదాపుగా 10 లక్షల వరకు వెళ్తాయి కావచ్చు. దీనికి సంబంధించి అయితే మనకు ఉదయం మనకు చూసుకుంటే 2 పేపర్లు మనకు ఒకే రోజు అయితే నిర్వహిస్తారు. జూలై 1న శనివారం దీన్ని నిర్వహించనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు అయితే పేపర్ 1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 పరీక్ష అయితే జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో నిర్వహించనుంది. ఒక్కో పేపర్లో 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 1 మార్కు, 2 పేపర్లతో కలిపి 300 మార్కులు అయితే ఉంటాయి. అందరికీ తెలిసినటువంటి అంశమే. కానీ ఇక్కడ జూలై 1న నిర్వహిస్తే ఆ రోజు శనివారం కావడంతో గ్రూప్ 4 రాత పరీక్ష దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థుల్లో ఆందోళన అయితే నెలకొంది. ప్రభుత్వ సెలవు దినం కాకపోవడంతో పరీక్ష రాసేది ఎలా అంటూ TSPSCని పలువురు అభ్యర్థులు అయితే ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో ఈ పరీక్ష నిర్వహించేటువంటి అవకాశం అనేది ఉన్నది. కాబట్టి ఉదయం మధ్యాహ్నం 2 విడతల్లో ఈ పరీక్ష అయితే ఉంటుంది. అయితే విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటిస్తుందా లేదా అనేటువంటి దానిపైన అయితే స్పష్టత అయితే లేదు. గ్రూప్ 4 పరీక్ష తేదీని మార్చాలంటూ అభ్యర్థులు అయితే కోరుతున్నారు. అయితే జూలై 2వ తేదీన ఆదివారం UPSC పరీక్ష ఉంటుందని TSPSC ప్రకటించడం అనేది గమనార్హంగా మనం ఏదైతే చూసుకోవచ్చు. దాని తర్వాత ఇంటర్ అర్హతతో జాబ్స్. ఇక్కడ ఇంటర్మీడియట్లో MPC గ్రూప్ విద్యార్థులు సూపర్ ఛాన్స్ అయితే వచ్చిందంటూ మనకు 10+2 అంటే టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా ఉచితంగా బీటెక్ చదువుతో పాటు నేవీలో జాబ్ లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగం చేసుకునేటువంటి అవకాశం. ఇక దీనికి సంబంధించిన సమాచారం మనకు దిశ న్యూస్ పేపర్లోనైతే రావడం జరిగింది. కావాల్సిన వాళ్ళు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత ఇక ఈనాడు ప్రతిభలో కనుక చూసుకుంటే మనకు భారతదేశ చరిత్రకు సంబంధించిన అంశము, అదేవిధంగా మనకు ఇంగ్లీష్ వర్షన్లో కనుక చూసుకుంటే రీజనింగ్కి సంబంధించిన అంశం అయితే ఇవ్వడం జరిగింది. కావాల్సిన వాళ్ళు చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.